హైదరాబాద్ లో కల్తీ టీ పౌడర్ ను తయారు చేసి అమ్ముతున్న ముఠాలపై టాస్క్ ఫోర్స్ ఆహార కల్తీ నిఘా విభాగం పోలీసులు దాడులు నిర్వహించారు. 3000 కిలోల కల్తీ టీ పౌడర్ స్వాధీనం చేసుకుని 10 మందిని అరెస్టు చేసినట్లు డీసీపీ వైభవ్ గైక్వాడ్ వెల్లడించారు. నిందితులు కాలం చెల్లిన టీ పౌడర్, సింథటిక్ కలర్స్ కలిపి టీ పౌడర్ తయారు చేస్తున్నారని ఆయన తెలిపారు. అస్సాం, కేరళ నుంచి కల్తీ టీ పౌడర్ దిగుమతి చేసుకుంటున్నారని చెప్పారు. హైదరాబాద్ లో ఉన్న అన్ని హోటల్స్ కు ఈ టీ పౌడర్ విక్రయాలు జరుపుతున్నారని తెలిపారు. ఎలాంటి ట్రేడ్ లైసెన్స్ లేకుండా బ్రాండ్ తో అమ్మకాలు జరుపుతున్నారన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని డీసీపీ వైభవ్ గైక్వాడ్ వెల్లడించారు. దీర్ఘకాలిక వ్యాధులకు కారణమయ్యే నకిలీ పదార్థాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని డీసీపీ సూచించారు. మన హైదరాబాద్ నగరం టీ కోసం చాలా ఫేమస్ ఉంది. మార్కెట్ లో జెన్యూన్ బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత కొంతమంది అడల్టరేషన్ బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మోస్ట్లీ ఎవరైనా ఈ అడల్టరేషన్ చేస్తున్నారు వాళ్ళు మార్కెట్ నుంచి చీప్ టీ పౌడర్ తక్కువ రేట్ లో పర్చేజ్ చేసి, తర్వాత కొంతమంది ఎక్స్పైర్డ్ టీ పౌడర్ పర్చేజ్ చేసి, కొంతమంది యూజ్డ్ టీ పౌడర్ పర్చేజ్ చేసి దీంట్లో సింథటిక్ కలర్ యూజ్ చేస్తున్నారు. యాజ్ పర్ FSSAI గైడ్ లైన్స్ టీలో ఎలాంటి ఫుడ్ కలర్ అలౌడ్ లేదు, సింథటిక్ కలర్ మిక్సింగ్ చేయడానికి అలౌడ్ లేదు. ఈ టీ పౌడర్ లో మిక్స్ చేస్తున్నారు.